లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 387 పరుగులకు పరిమితమైంది. 4 వికెట్లకు 251 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. మరో 9 పరుగులు జోడించాక కెప్టెన్ బెన్ స్టోక్స్ పెవిలియన్ చేరాడు. స్టోక్స్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 44 పరుగులకే అవుట్ అయ్యాడు. జో రూట్ మాత్రం సెంచరీ ఫినిష్ చేశాడు. కెరీర్లో 37వ సెంచరీ సాధించాడు. అయితే బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ షేక్ అయింది. ఫామ్ లో ఉన్న రూట్ ను బుమ్రా పెవిలియన్ పంపాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ 104 పరుగులు చేశాడు. ఆ వెంటనే క్రిస్ వోక్స్ ను బుమ్రా అవుట్ చేశాడు. క్రిస్ వోక్స్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. తక్కువ పరుగుల వ్యవధిలో ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది. 271 పరుగులకే 7 వికెట్లను పోగొట్టుకుంది. ఈ దశలో జేమీ స్మిత్ నిలబడ్డాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో 5 పరుగుల దగ్గర జేమీ స్మిత్ క్యాచ్ డ్రాప్ అయింది. బ్రైడెన్ కార్స్ తో కలిసి దూకుడుగా ఆడేందుకు స్మిత్ ప్రయత్నించాడు. టెస్ట్ సిరీస్ లో సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 8వ వికెట్ కు 94 పరుగులు జోడించాక స్మిత్ పెవిలియన్ చేరాడు. స్మిత్ 56 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్రైడెన్ కార్స్ తన వంతుగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో చివరకు ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగలిగింది. బ్రైడెన్ కార్స్ 83 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. లార్డ్స్ లో ఇంగ్లాండ్ ను ఆల్అౌట్ చేయడంలో కీలకంగా నిలిచాడు. 5 కీలకమైన వికెట్లు దక్కించుకున్నాడు. 27 ఓవర్లు వేసిన బుమ్రా 5 ఓవర్లలో అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. మొత్తంగా 2.34 ఎకానమీతో 74 పరుగులిచ్చాడు. లార్డ్స్ లో బుమ్రా తొలిసారి 5 వికెట్ల మార్కును అందుకున్నాడు. 3.62 ఎకానమీతో పరుగులిచ్చిన సిరాజ్ 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆటలో 2 వికెట్లు తీసిన నితీష్ కుమార్ రెడ్డి రెండో రోజు ఆటలో వికెట్లు దక్కించుకోలేకపోయాడు. రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు. వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్ వికెట్ల ఖాతా తెరవలేకపోయారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బెన్ డకెట్, బెన్ స్టోక్స్, ఓలీ పోప్ కు శుభారంభమే దక్కినా పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. గత 2 టెస్టులతో పోల్చితే ఈసారి ఇంగ్లాండ్ నిదానంగానే బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 112.3 ఓవర్లలో 387 పరుగులు చేసింది. 3.44 రన్ రేటుతో పరుగులు సాధించింది.